కొంతమంది వీళ్ళకంటే ముందు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది, టెర్రరిస్టులు ఏం చేస్తారు, ముందెళ్ళి మేము ఇండియన్ పోలీసులము అని చెప్పేసి మిమ్మల్ని కాపాడడానికి వచ్చామని చెప్పేసి అందరు డోర్లు కొడతారు. నిజం అని చెప్పేసి వస్తారనమాట కొంతమంది. వచ్చిన తర్వాత వాళ్ళని షూట్ చేస్తారనమాట. సో అలాగే వీళ్ళు వచ్చి కాపాడడానికి నిజంగా మన ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు నమ్మరు, రారు బయటికి. వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇచ్చి మేము అని ప్రూఫ్ చేసుకున్న తర్వాత వీళ్ళు వస్తారు. అంటే వాళ్ళు కూడా ఎంత దారుణం అంటే పోయి డోర్ కొట్టి మేము ఆర్మీ, మేము ఇండియన్ ఆర్మీ, మిమ్మల్ని కాపాడడానికి వచ్చినామని చెప్పి చెప్పడం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళు మళ్ళీ ఇంకోటి అక్కడ చనిపోయిన మన వాళ్ళు ఉంటారు కదా, మన పోలీస్ వాళ్ళు, మన ఆర్మీ వాళ్ళు, వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని మేము ఐడి అంటే అది మేమే డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి డోర్ ఓపెన్ చేసిన వాళ్ళని చంపేస్తారు అక్కడనే. అండ్ దీంతో పాటు వీళ్ళందరినీ కాపాడే ప్రాసెస్ లో ఒక ఆమె మిగిలిపోతారు. ఓకే. ఆమె గురించి మాట్లాడుకునే ముందు రియల్ లైఫ్లో ఆమె అలాంటి అంటే ఆ క్యారెక్టరే రియల్ లైఫ్లో ఉంది. వీళ్ళు సినిమా తీసే ప్రాసెస్లో అడవి శేషు గారు అండ్ మిగతా వాళ్ళంతా వచ్చి అసలుకి గేదర్ చేద్దాం ఇన్ఫర్మేషన్ అసలు ఎలా ఉంది, ఏం జరిగింది, రైట్, ఎగ్జాక్ట్. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడతారనమాట. అసలు ఏం జరిగిందమ్మా, సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు కదా, ఒక్కడే బతికిందంట ఆమె ఒక్కతే బతికిందంట. సో ఆమెని మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, సందీప్ ఉన్నికృష్ణన్ గారు వచ్చేటప్పుడు నా కళ్ళకి ఒక విష్ణుమూర్తిలా కనిపించారు, ఆయన ఎంత మందిని కాపాడారు, నన్ను కూడా కాపాడారు అండ్ ఆయన ప్రాణాలని వదిలేశారు అని చెప్పేసి. కానీ నిజంగా ఎంత మందికి వస్తుందబ్బా